శ్రీ గురుని పాదతీర్థంబు స్వీకరించి సకల సంశయములనెల్ల సమతబాసి ఇంచుకైనను నిర్భయాత్మేకరీతి ముండున చల స్వరూపుడై ఉర్విలోన కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. శ్రీ గురుని పాదతీర్థంబు స్వీకరించి సకల సంశయములనెల్ల సమతబాసి ఇంచుకైనను నిర్భయాత్మేకరీతి నుండున చల స్వరూపుడైయుర్విలోన కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై నిజ గురుభ్యో నమ. శ్రీ గురు బాలరామస్వాముల వారి కేవలాత్మ శతకమునందు ఈరోజు మనం 65వ పద్యం. దీనిలో శిష్యుని లక్షణాన్ని చెప్తున్నారు. శివరామ దీక్షిత సిద్ధాంత పద్ధతి ఎరిగినటువంటి వారు ఎలా ఉండాలి చెప్తున్నారు. శ్రీ గురుని పాద తీర్థంబు స్వీకరించి, మనం కూడా స్వీకరిస్తుంటాం. గురుని పూజ విధాన కార్యక్రమంలో గురుని పాదాలని శుభ్రపరిచి ఆ జలాల్ని మన శిరస్సు మీద చల్లుకుంటూ ఉంటాం. కొంతసేపటికి ఆరిపోతాయి అవి. అలా కాదు, పాదతీర్థాన్ని స్వీకరించడం అలా కాదు. గురుని పదములలో ఉన్న మర్మము ఏదైతే ఉన్నదో అది నువ్వు అయి ఉండాలి. ఆ మరుగులో మరిగి ఉండాలి. అది తడిలేని తీర్థం. అది అలా తడిలేని తీర్థాన్ని అందుకోవాలి. పొడిలేని ప్రసాదాన్ని స్వీకరించాలి. అది కూడా శ్రీ గురుని పాదతీర్థం. అంతకన్నా ఇక్కడ శ్రీకారము ఎందుకు గురువుకు అన్నారంటే బాలరామ పండితులు దానిని మించినది లేదు. సర్వశుభంకరమైనది, మంగళప్రదమైనది ఆ గురు అనేటువంటి 2 అక్షరములు. అందుకే మహనీయులందరూ కూడా కృష్ణప్రభు దేశికేంద్రులు వారు అంటారు, దేశికుని చరణ తీర్థము కాశీ గంగయని అంటారు ఆ మహనీయులు. ఏదో ఆ పుణ్యనదితో పోల్చారు. ఎందుకంటే ఆ గంగ మీద మనకు ఉన్న హైందవ సిద్ధాంతంలో ఉన్న మనకు దాని మీద ఉన్న ఆ పవిత్రతను గురించి అలానే అంటారు, గురు చరణ జలము గోదావరి అని. ఆ తీర్థం గోదావరితో సమానం అంటారు. ఇలా దాన్ని స్వీకరించాలి, దాన్ని తెలుసుకోవాలి. ఆ తీర్థ ప్రభావాన్ని ఎరగాలి. స్వీకరించి సకల సంశయములనెల్ల సమతబాసి. ఒక్క సంశయాన్ని కూడా ఉంచుకోకూడదు. సంశయరహితమే భ్రాంతిరహితం. సంశయమే భ్రాంతి, ఈ దేహమే సందేహం, సంకోచము. ఏంటంటే జనక మహారాజు సుఖయోగీంద్రుడికి బోధించింది ఇదే. ఆయన చెప్పినది ఒకే మాట, సంశయమే సర్వమునకు మూలము అని చెప్పారు ఆయన. అలా సంశయాలన్నిటినీ కూడా ఎలా బాపాలి? సమతబాసి. ఒక్కటి కూడా ఉండకూడదు. అన్నిటినీ కూడా నీలో ఏదైతే రేకెత్తుతూ ఉన్నదో సంశయాల్ని రేకెత్తకుండా ఉండే దగ్గరికి వెళ్ళాలి. ఇక సంశయం మొలక రాకూడదు అక్కడ. ఇంచుకైనను నిర్భయాత్మేక రీతి నుండు నచల స్వరూపుడై యుర్విలోనా.
సంశయములనెల్ల సమతబాసి ఇంచుకైనను నిర్భయాత్మేక రీతి. ఇక్కడ దీనిని మించినటువంటి పదము లేదు. నిర్భయులు, అర్భకులైనటువంటి వారు ఈ నిర్భయులను ఎరగలేక అహాన్ని దైవంగా ఆపాదించారు అన్ని మతములు వారు కూడా. ఇక్కడ నిర్భయాత్మ అనేది కేవలాత్మ, ఆత్మకు సంబంధించినది కాదు, అది బట్టబయలది. అది ఏకరీతి నుండు ఎవరు శ్రీగురుని పాదతీర్థము స్వీకరించి సకల సంశయములనెల్లా గురుదరిలో గురు సన్నిధిలో ఆ మరుగిరిగి ఏ గుర్తు లేనివారు, గుర్తురహితులు, వారు అచల స్వరూపుడై వీళ్ళోన మన కోసం అచల స్వరూపుడు అంటున్నారు, కానీ రూపం ఎక్కడున్నది? అచలమునకు స్వరూపం ఎక్కడున్నది? ఏమీ లేని వారలు, ఏమీ కాని వారలు వారు అలా ఉంటారు. ఏమీ అంటనటువంటి వారు. చూసేందుకు రూపమున్నది, రూపములో ఉండవలసినటువంటి పాప లేదు. కదులుతున్నారు, అయితే కదిలే దానిలో కదులుతున్నది లేదు. మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడే దానిలో మాట లేదు. అన్నీ చేస్తున్నారు, అన్నిటా ఉంటున్నారు, కానీ దేనిలోనూ వారు లేరు. అలా ఉంటారు గురువులో వారు. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జయ గురుదేవా.